2 లేదా 3 బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్బీఐ కొత్త నిబంధనలు. న్యూ రూల్స్ ఫర్ దోస్ విత్ 2 or 3 బ్యాంక్ అకౌంట్స్. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా కలిగి ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. కానీ కొంతమంది వేతనం కోసం ఒక ఖాతా, పొదుపు కోసం ఇంకొకటి, ఇంకా ప్రభుత్వ పథకాలకు మరో ఖాతా వంటి విధంగా బహుళ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటారు. ఇలా ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకు కొత్త నిబంధనలు? విద్యుత్ బిల్లులు, జీతాలు, రుణాలు, పింఛన్, నిధులు వంటి అన్ని ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల ద్వారానే జరుగుతున్న ఈ కాలంలో, చాలామందికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండటం సాధారణం. అయితే వీటిలో కొన్ని ఖాతాలు వినియోగంలో లేకపోవడం వల్ల అవి నిష్క్రియ ఖాతాలుగా మారుతాయి. అటువంటి ఖాతాలపై బ్యాంకులు సర్వీస్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఫీజులు, మినిమం బ్యాలెన్స్ జరిమానాలు విధిస్తుండడంతో ఖాతాదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిష్క్రియ ఖాతాల ప్రమాదం ఏంటి? జరిమానాలు. ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు నెలకు రూ.100 నుండి రూ.150 వరకు పద్ధతిలేని ఖర్చులు విధిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ ప్రభావం. నిద్రించిన ఖాతాలు కొన్నిసార్లు క్రెడిట్ రిపోర్ట్పై ప్రతికూలంగా ప్రభావం చూపవచ్చు. రుణ అర్హత తగ్గింపు. నిష్క్రియ ఖాతాల కారణంగా రుణాలు, క్రెడిట్ కార్డుల అర్హతకు ఇబ్బందులు తలెత్తే అవకాశమూ ఉంటుంది. ఆర్బీఐ సూచనలు ఏమిటి? ప్రతి ఖాతాదారు తనకు ఉన్న ఖాతాల అవసరాన్ని సమీక్షించుకోవాలి. ఉపయోగించని ఖాతాలను మూసివేయాలని సూచన. ప్రధానంగా ఉపయోగించే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అన్ని ఖాతాలలోనూ కాలక్రమేణా లావాదేవీలు జరపడం ద్వారా నిష్క్రియత నివారించాలి. ఖాతా మూసివేత ఎలా చేయాలి? మీ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళండి. ఖాతా మూసివేత ఫారం పూరించాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు సమర్పించాలి. మిగిలిన చెక్ బుక్, డెబిట్ కార్డులు అందజేయాలి. ఖాతాలో మిగిలిన మొత్తం మీ ప్రధాన ఖాతాకు బదిలీ చేయించుకోవాలి. నిబంధనలు పాటించకపోతే ఏం జరుగుతుంది? చెల్లింపులపై ఫెయిల్యూర్. ఆధార్ లింక్ వ్యవధుల్లో సమస్యలు. ప్రభుత్వ సబ్సిడీలు జమ కాకపోవడం. క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం. చిన్న టిప్స్. మీ ఖాతాల నిర్వహణకు అవసరమైన ఖాతాలే ఉంచుకోండి. ప్రతి 3 నెలలకోసారి ఖాతా లావాదేవీలను సమీక్షించండి. అన్ని ఖాతాలను ఆధార్, పాన్ కార్డుతో లింక్ చేయండి. బ్యాంక్ ఎస్ఎంఎస్ సేవలను ఆపేయకండి, ఇది మోసాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. బహుళ ఖాతాల నిర్వహణపై ఆర్బీఐ దృష్టి. ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను ఖాతాదారుల ఆర్థిక నియంత్రణను మెరుగుపరచడానికే జారీ చేసింది. వినియోగంలో లేని ఖాతాలను తొలగించటం ద్వారా సేవా ఛార్జీలు తగ్గించుకోవచ్చు. అంతేకాదు, మీ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి ఇది అవసరం. ముగింపు. జాగ్రత్తగా ఉండండి, మించిన ఖాతాలను తగ్గించండి. మీకు ఎంత ఖాతాలు అవసరమో అవే ఉంచుకుని, మిగిలిన వాటిని మూసివేయడం ద్వారా మీరు వడ్డీల రూపంలో కూడా ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ఆదాయ గలవారు లేదా పింఛన్ పొందేవారు ఈ సూచనలను పాటించడం వల్ల ఆర్థికంగా లాభపడతారు. ఇలాంటి మరిన్ని ఆర్థిక సూచనలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాల కోసం, నిత్యం మీ ఖాతాలను పరిశీలించండి. మీ డిజిటల్ బ్యాంకింగ్ను సమర్థంగా ఉపయోగించండి. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.